సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవా, నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. మా తండ్రి దేవా, నువ్వు ప్రేమతో కనికరంతో ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడి ఇదిగో ఈ రాత్రి సమయంలో ఇంటికి చేర్చి ఉన్నారు. మేమందరము మా పనులలో బయట ఎక్కడ తిరిగినా, ఏ పరిస్థితులలో మేము నడిచినా, ఎక్కడ ఉండినా తండ్రి మా పనులన్నింటినీ జయప్రదం చేసి మమ్మలను క్షేమంగా చక్కగా తండ్రి భద్రంగా ఇంటికి చేర్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ రాత్రి సమయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరూ కూడా మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా తండ్రి నీ పరిశుద్ధమైన రెక్కల సురక్షితమైన నీడలో మమ్మల్ని క్షేమంగా మంచి నిద్ర రెస్ట్ అనుగ్రహించండి ప్రభా. రేపటి దినం విశ్రాంతి దినం మేము పరిశుద్ధంగా ఆచరించడానికి ఉదయకాలంన చక్కగా కుటుంబ సమేతంగా ఆరాధనకు వెళ్ళడానికి మీరు కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాం. ధ్యానపూర్వకంగా మా జీవితాలలో ఈ రాత్రి మేము ధ్యానించుకుంటూ పడుకునేలాగా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభు తండ్రి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో రాయబడిన ప్రకారం నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుళ్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము అని రాబడిన మాటలను బట్టి నీకు వందనాలు. నీవు ఘనత నొందిన దేవుడవు, ఉన్నత స్థలమున నివసించుచు న్యాయంతోనూ నీతితోనూ సియోనును నింపు దేవుడవు తండ్రి. మా ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నీ కాలములలో నియమింపబడినది ఏదైనా కూడా స్థిరంగా ఉంటుంది ప్రభా. అవును తండ్రి, మీరు ఒక స్థిరమైన లంగరు వలె తండ్రి మాకు ప్రొటెక్షన్ ఇస్తూ భద్రతనిస్తూ ప్రతి సీజన్లో కూడా ప్రతి పరిస్థితులలో కూడా ఎంత కష్టంలో ఉన్నా, ఎన్ని సమస్యలలో ఉన్నా, అనిశ్చిత పరిస్థితులలో మేమున్నా కూడా, మరి రాజకీయంగా అయినా దేశంలో అయినా ఎలాంటి ఇబ్బందులలో మేమున్నా ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు చక్కటి న్యాయం కలిగిస్తూ తండ్రి మా పరిస్థితులను మీరు స్థిరంగా ఉంచుతారు. కాబట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, రక్షణ బాహుళ్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు మీరు మాకు అనుగ్రహిస్తారు మా తండ్రి. ఇవన్నీ కూడా ఎంతో ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని మాకు సూచిస్తూ మీరు మాకు సమకూరుస్తున్నందుకై నీకు వందనములు. అవును తండ్రి, మరి రక్షణ మీరిచ్చేదే మా ప్రభా. నీవు ఉచితంగా మాకు రక్షణ ఇస్తున్నావు ప్రభా. నాయన, నీవు బాహుళ్యము ఇస్తున్న దేవుడవు, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు నీలోనే ఉన్నాయి. అవును, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీ యందు గుప్తమై ఉన్నవని అపొస్తలుడైన పౌలు కూడా చెప్తున్నారు కదా మా ప్రభా. అందుని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాంటి విలువైన సమృద్ధి అయిన జీవితంను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు మా తండ్రి. రక్షణ బాహుళ్యం అనేది ఎంతో బలమైనటువంటి రక్షణ, ఎంతో బలమైనటువంటి నిరీక్షణ ఇచ్చే దేవుడవు నీవే. అలాంటి గొప్ప దేవుడవు ప్రభా, శక్తిమంతుడవు, సర్వశక్తిమంతుడవు మా ప్రభా. ఈ లోకంలో ఏ రాజకీయ నాయకులు కానీ, ఇంకే అధికారులు కానీ ఎవరు కూడా ఇవ్వలేనటువంటి స్థిరత్వమును, భద్రతను మీరు మాకు అనుగ్రహిస్తారు. కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మేము ఎప్పుడైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటామో ఆ భయభక్తులు మాకెంతో విలువైన నీ యొక్క సన్నిధిని తీసుకొస్తాయి మా తండ్రి. నీతో మేము గడపగలిగే కృపను నీవు మాకు ఇస్తావు మా ప్రభా. నిన్ను మేము భయభక్తులతో ఆరాధించే కృపను మాకు దయచేయండి. నీతో ఎల్లప్పుడూ కూడా ఒక చక్కటి సంబంధం కలిగి ఉంచుకోవడానికి, ఆ విధంగా నీతో సమయం గడపడానికి మాకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మా సమయంలో మేము ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకుంటూ నీతో ఎప్పుడు గడపాలో ఆ గడిపే సమయంలో తండ్రి మేము తప్పకుండా భయభక్తులతో నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ నిన్ను మరి ప్రార్థిస్తూ గడపగలిగే కృపను దయచేయండి. నీ వాక్యం మేము ధ్యానించినప్పుడు తండ్రి మాకు చక్కగా అవగాహన కలిగేలాగా నీవు ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతుండగా వినగలిగే హృదయాన్ని, గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాము
మా తండ్రి దేవ, ఇంకా ఎవరెవరైతే నేను అంగీకరించలేదు అలాంటి వారందరూ కూడా నేను తెలుసుకునే కృపను దయచేయండి. వారి హృదయాలను తెరవండి, మనోనేత్రాలను వెలిగించండి. మా ప్రభా, ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగున సహాయం చేయండి. నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించే కృపను దయచేయండి. రక్షణ బాహుళ్యమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది లాజిక్లు మాట్లాడే వాళ్ళు ఉన్నారు దేవా, కృప చూపించండి. మా తండ్రి దేవా, ఇదిగో ఈ రాత్రి సమయంలో మా కుటుంబాలన్నిటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మాకందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వృద్ధులను, చిన్నారులను నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అందరికీ కూడా మంచి ఆరోగ్యము, ధన్యత, నీ యొక్క కాపుదల, భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఎండ తీవ్రత నుంచి ప్రతి ఒక్కరిని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, యవన బిడ్డలను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యము, ప్రభా, మంచి జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. వారి యొక్క సిద్ధపాటులో మీరు ఉండమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని వారి వారి పనులలో మీరు దీవించండి. ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎంతోమంది బిజినెస్ చేసుకుంటున్నారు. ప్రతి పరిస్థితిలో కూడా మీరు ఉన్నందుకే నీకు వందనములు. సంతానం కొరకు నీవే చూస్తున్న బిడ్డను దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము నాయన. మా ప్రభా తండ్రి, మరి ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా క్షేమంగా కాపాడండి. ఓపికను, సహనమును వారికి అనుగ్రహించండి. అప్రమత్తంగా ఉండడానికి వారికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అనారోగ్యంతో బాధపడుతూ ఎంతమంది అయితే క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వారిని అందరినీ స్వస్థపరచమని తండ్రి, క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాం. వారు తీసుకుంటున్న ప్రతి ఔషధాన్ని మీరు ఆశీర్వదించండి మా ప్రభా. మరి వారు తీసుకునే ట్రీట్మెంట్ ద్వారా తండ్రి వారికి చక్కటి ఆరోగ్యము, మీరైతే స్వస్థపరిచే దేవుడు. ఏ ట్రీట్మెంట్ ఏ డాక్టర్ ఇచ్చినప్పటికీ కూడా స్వస్థపరిచేది మీరే ప్రభా. కనుక స్వస్థపరిచే దేవుడు నీవు కనుక మేము నీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటూ వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని వేడుకొంచున్నాము. మరి రాత్రిలో డ్యూటీలు చేసే డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది, మరి సైనికులు, ఇంకా అనేక మందిని తండ్రి రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా కాపాడండి తండ్రి. యుద్ధ వాతావరణం ఉన్న ప్రదేశాలలో తండ్రి మీరు కనికరించి ఆ ప్రదేశంలో సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ యుద్ధం ద్వారా ఎన్నో భయంకరమైన పర్యవసనాలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంటుండగా ఆ పర్యవసానాలన్నిటి నుంచి కూడా ఆయన మమ్మల్ని తప్పించి రక్షించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆ ప్రదేశాలలో ఉన్న మా బంధువులను, మిత్రులను, మరి రక్త సంబంధికులను దీవించండి తండ్రి. క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఇశ్రాయేల్ దేశంలో దీవించండి నాయన. మా తండ్రి దేవ, ప్రతి పరిస్థితిలో కూడా మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని మేము నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. దయమైడ ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, అనాథలుగా ఉన్న వృద్ధులు, చిన్నారులు ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయం చేయండి. మీ కాపుదల్లో వారిని కాపాడమని వేడుకొంచున్నాం నాయన. మా ప్రభా తండ్రి, ఎంతమంది అయితే నాయన ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నారు, అన్యాయానికి గురైన వారు, అక్రమాలకు గురైన వారు, దుఃఖంలో, బాధలో ఉన్నారు, అప్పుల సమస్యలు ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు కూడా ఎంతో కృంగుదలలో ఉన్నారు. దయ ఉంచి ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా, నిద్రలేమితో బాధపడుతున్న వారిని దీవించండి ప్రభా. వారు ఏ కారణం చేత నిద్రలేమి కలిగి ఉన్నారో, ఏ దుఃఖము, భారము వారికి ఉన్నదో దాన్ని అంతటిని తొలగించండి మా తండ్రి. ఆ బాధల నుంచి వారికి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము. కోపము, ద్వేషం ఉన్నట్లయితే వాటిని తొలగించండి. క్షమాపణ హృదయాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నెమ్మది అయినటువంటి నిద్రను, ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించండి. నీ నామమును ధ్యానించుకుంటూ వారు పడుకునేలాగా ప్రభా, మరి నీ యొక్క ప్రశాంతమైన నిద్ర వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ దినమంతా మాకు తోడయండి, మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడిన దేవా నీకు వందనములు. మా ప్రాణంలో, శరీరంలో, ఆత్మలను ఈ రాత్రి నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మేము చేసిన అపరాధములను క్షమించండి. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. ఈ రాత్రి వేళ మా హృదయాలను శోధించుకుంటూ తండ్రి ప్రభా, మేము మా తప్పిదములను ఒప్పుకొని నీ సన్నిధిలో నాయన ప్రార్థనా జీవితం గడుపుతూ నాయన నీ వాక్యమును ధ్యానించుకుంటూ పడుకునేలాగా సహాయం చేయండి ప్రభా. మరి మా
చుట్టూ నాయన మీ యొక్క కాపుదల ఉన్నది, మీ దూతల కంచె ఉన్నది. మా తండ్రి, ఏ తెగులు మా గుడాలను సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. రాత్రి వేళ కలుగు ఏ భయాలు కూడా మమ్మల్ని ఏం చేయలేవు గనుక మేము నీకు వందనాలు చెల్లించుకుంటాం. నీ సురక్షితమైన రెక్కల నీడలో మేము నిద్రిస్తుంటుండగా మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించండి. ఉదయకాలంన మేమెంతో సంతోషంగా నీ సన్నిధిలో కుటుంబ సమేతంగా ఆరాధనలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించే కృపను దయచేయమని నీ యొక్క దీవెనలు మా పైన మెండుగా కుమ్మరిస్తారు. కాబట్టి మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మంచి విశ్రాంతి తీసుకొని ఉదయకాలంన సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము మరి నీ సన్నిధికి ఆరాధనకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.